నాకు బెల్లంపల్లి తెలుసు, కానీ నేను అంతకుముందు రాకపోయేదాన్ని ఇక్కడికి. మా అక్క ఏం చేసిందనంటే, ఒకసారి రా చెల్లె ఇక్కడ బాగుంటుంది అని అన్నది. ఆ మధ్యలో నాకు ఆరోగ్యం బాగుండకపోయేది వివాహం కాకముందు. అయితే అక్క తీసుకొచ్చిన తర్వాత ఆరోగ్యం బాగైంది. అప్పుడప్పుడు నేను వచ్చేదాన్ని, ఆరాధనలో ఏకీభవించి వెళ్ళేదాన్ని. ఇక్కడ ఆరాధన పాటలు అన్నీ బాగుండేటి. అప్పుడు నేను అనుకునేదాన్ని, రాకముందు మా అక్క చెప్తే వట్టిదే కావచ్చు, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఆరాధన అని అంటే ఎంతో సంతోషము అనిపించింది. ఏ బాధ ఉన్నా, ఏది ఏడుపు వచ్చినా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత సంతోషం అనిపించేది. మళ్ళీ అదే సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత నా వివాహం కూడా జరిగింది. వివాహం జరిగిన తర్వాత నా భర్తను కూడా నేను, మనం వెళ్దాం ఇక్కడికి బెల్లంపల్లికి బాగుంటుంది అని అంటే తను నేను రాను అనేటోడు. కానీ ప్రార్థన చేసిన, ఎట్లా అంటే ప్రభువా తనతో మాట్లాడవా, నాకేమో రావాలని ఉంది, తను రాకపోతే నేను ఎట్లా వెళ్ళాలి అని నేను ఇలానే ప్రార్థన చేసుకున్న తర్వాత తన మనసు కూడా మార్చుకొని వెళ్దాము అని అన్నాడు. అని మేము అట్నే నెలకొకసారి అచ్చుటోళ్ళం వివాహమైన తర్వాత. అట్లనే అచ్చుతూ ఉండగా ఇక్కడ 50 రోజు ప్రార్థనలో ఏకీభవించినాం. వచ్చి పరిచర్య చేసే వాళ్ళు ఉంటే చేయండి అని అంటే మేము భార్యాభర్తలు ఇద్దరం మేము కిచెన్లో వర్క్ చేసేవాళ్ళం. చేసిన తర్వాత నాకు 2 సార్లు ప్రెగ్నెంట్ అయింది, కానీ ఆపరేషన్ జరిగింది. ప్రభు మరి ఇట్లా అవుతుంది ఎలా అని అంటే, ఇక పరిచర్య చేస్తున్నాం, దేవుడు చూస్తున్నాడు, మనం మనుషుల వైపు కాదు కదా అని మేము ఇద్దరం ఎంతో ప్రయాసపడి దాంట్లో కిచెన్లోనే పనిచేసినాం. ఆ సమయంలో దేవుడు మాకు గర్భఫలం అనుగ్రహించిండు. మళ్ళీ మేము పేరు రిక్ష పెట్టి ఏం రాసినామని అంటే, మాకు కొంత స్థలం కావాలి, ఒక ఆటో కావాలి అని మేము మళ్ళీ గర్భఫలం మంచిగా ఉండాలని ప్రార్థన చేసి రాసినాం. వెళ్ళిన తర్వాత ఆటో వచ్చింది, స్థలం కూడా తీసుకున్నాము. మేము మంచి కుమార్తెను కూడా దేవుడు మాకు అనుగ్రహించిండు. మళ్ళా ఎట్లా అంటే పాప డెలివరీ సమయంలో కూడా నాకు ఆరోగ్యం బాగలేకుండే, బీబీ అయ్యి ఈమె ఎలా ఉంటుందో ఎట్లోనో. మళ్ళీ ఆ సమయంలో పాప కూడా ఆరోగ్యం బాగలేక అద్దాలలో పెట్టి పాపను కూడా గ్యారంటీ ఇవ్వలేదు నన్ను. కానీ పేరు టవర్కు ఫోన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రేయర్ చేసిండ్రు ఎంతగానో. అప్పుడు మేము బాగా ఇంటికి తిరిగి వెళ్ళాం. నాకు ఈ పాప గర్భంలోనికి రాకముందు ఆరాధనలో నేను ఏకీపించినప్పుడు మమ్మీ రిసీవ్ చేసుకోండి, అది మీకు జరుగుతుంది అని అన్నప్పుడు నేను ఇంటికి వెళ్ళి ఇలా అన్నదని నేను దాన్నే ధ్యానించుకుంటూ ఉన్న సమయంలో మళ్ళీ డాడీ కూడా లైవ్ పెట్టి చూస్తుంటే 2 అబార్షన్లు అయినాయి. మళ్ళీ ఇప్పుడు నువ్వు కన్సీవ్ అయినావు, నువ్వు చూసుకో అని అంటున్నాడు. కానీ ఇది నిజమేనా అని నేను అనుకున్నా. కానీ దేవుడు ఊహించని రీతిలో నేను వారం 10 రోజులకు నేను చెక్ చేసుకుంటే కన్ఫామ్ అని వచ్చింది. చాలా సంతోషం పడ్డాను. దేవుని కార్యములు ఎన్ని ఊహించినా, ఎంత వర్ణించినా తక్కువనే. నేను ప్రతిరోజు మా మమ్మీ డాడీ లైవ్ ద్వారా ఎంతో బలపడుతున్నాను. ఆరాధన ద్వారా కూడా నేను ఎంతో మేలు పొందుకుంటున్నాను. నేను ఇక్కడికి రావడం ద్వారా నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగాయి. ఎందుకనంటే నేను ఒకప్పుడు బెల్లంపల్లికి వస్తే, ఈ చర్చికి వస్తే ఏం జరుగుతాయో లేదో, అందరు వట్టిదే అంటారు కదా, నేను వెళ్ళి ఏం చేయాలి అనుకున్నాను. కానీ నా జీవితంలో ఇక్కడికి వచ్చి ఈ ఆరాధనలో ఏకీపించి తర్వాత నేను ఇక్కడ అంటూ ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా ఇక్కడ నివసిస్తున్నాడు అనేది నాకు అర్థమైంది. ప్రతి విషయంలో కూడా దేవుడు నన్ను ఎంతో ఆదరిస్తూ బలపరుస్తున్నాడు. ఇంకా ఎన్నో మేలు కూడా నా జీవితంలో జరిగించాడు. నా కుమార్తె విషయంలో కూడా దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని జరిగించాడు. ప్రతి చిన్న విషయంలో కూడా కార్యం చేస్తూనే వస్తున్నాడు. అంత గొప్ప దేవుడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా.